అంచెలంచెలుగా ఎదిగాం. ఈరోజు ప్రపంచంలోనే మోడీ గారైతే ఒక సమర్థుడైన నాయకుడిగా తయారయ్యాడు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ పిల్లలు కూడా అమారుగా పైకి రావాలి, మీ కుటుంబం కూడా అమారుగా పైకి రావాలి. ఇది కూడా సాధ్యమనే ఉద్దేశంతోనే నేను ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఇది చరిత్ర తిరగరాబోయే కార్యక్రమం. నేను చాలా కార్యక్రమాలు చేశాను. ఈ రాష్ట్రంలో ఎవ్వరికి ఇవ్వనంత అవకాశం నాకు ఇచ్చారు. 47 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా, 8 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. దగ్గర ఇప్పటికి మీరు చూస్తే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. నా రికార్డు తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ బ్రేక్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. కానీ ఈరోజు నేను అనుకునేది చిరస్థాయిగా చరిత్రలో గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని P4 తీసుకొచ్చాం. జీరో పావర్టీ, పేదవాళ్ళందరికీ సహాయం చేయాలి. అదే సమయంలో ఎవరైతే ధనికులున్నారో, డబ్బులున్నాయో వాళ్ళు కూడా ఒకటే ఆలోచిస్తారు. డబ్బులు సంపాదించడం అవసరం, పేదరికం నుంచి పైకి రావడం అవసరం. ఆ తర్వాత మీకు తృప్తినిచ్చేది మీరు సమాజానికి ఏమి ఇచ్చారో అదే మీకు తృప్తినిస్తుంది. వాళ్ళు కూడా మీరు విన్నారు, మేము ఇన్ని పనులు చేశాం. ఈరోజు మేము సమాజం కోసం కొన్ని కుటుంబాలని దత్తత తీసుకుని వాళ్ళ పైకి తీసుకొచ్చే వరకు కష్టపడతామని, మా కుటుంబ సభ్యులతో సమానంగా వారిని పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని వారి యొక్క మీటింగ్లో చెప్పారు. అందుకే నేను వాళ్ళందరికీ అరకు కాఫీ ఇచ్చి శాలువలు కప్పి సన్మానించానంటే నా కోసరం కాదు, అది మీకోసరం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్క వ్యక్తి ఒకటి ఆలోచిస్తారు, సమాజంలో గుర్తింపు కావాలని, సమాజంలో గౌరవం కావాలని. డబ్బులు సమాజంలో గౌరవం తేరు రాదు. సమాజంలో గౌరవం వచ్చేది, సమాజం గుర్తించేది మీరు సమాజానికి ఏ పని చేస్తే సమాజానికి ఉపయోగపడతారో అప్పుడే గుర్తిస్తారు. నేను అవకాశం ఇస్తున్నా, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను. ఇప్పుడే మిత్రుడు చెప్పాడు, నేను మొత్తం స్టడీ చేశాను, బ్రహ్మాండంగా ఉందని. ఈ ఊర్లో ఈ యొక్క సచివాలయంలో 41 బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేశాం. ఇంకో పక్క చెప్తున్నాను, మీరు బంగారు కుటుంబాలుగా వద్దనుకుంటే అది మీ చాయిస్. రెండోది, ఇది కాకుండా ఇంకా ఎవరైనా పేదరికంలో ఉండి మేము కూడా బంగారు కుటుంబంలో చేరతామంటే మీకు కూడా ఆప్షన్ ఇస్తున్నాం. మార్గదర్శకులు కూడా ఆప్షన్ ఇస్తున్నాం. వీళ్లే కాదు, ఈ నలుగురిని మేము చేర్చుకుంటామంటే మీకు కూడా ఆప్షన్ ఇచ్చి వాళ్ళని కూడా ఈ కార్యక్రమంలో చేర్చుకునే బాధ్యత నేను తీసుకుంటాను. బంగారు కుటుంబాలకు ఆప్షన్ ఇస్తాను, మార్గదర్శకులకు ఆప్షన్ ఇస్తాను. కానీ బాగా చేసిన మార్గదర్శకుల్ని గుర్తిస్తా, గౌరవిస్తా, సన్మానం చేస్తా, అవార్డ్స్ ఇస్తా. బాగా గుర్తు చేయని వాళ్ళని కూడా అప్పుడప్పుడు పేర్లు చెప్తా ఉంటాను. దానివల్ల సమాజమే నిర్ణయిస్తుంది మీ కథ. ఎందుకంటే సమాజం మీకు గుర్తింపు ఇచ్చినప్పుడు, అవకాశం ఇచ్చినప్పుడు తిరిగి సమాజానికి మీరు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఈరోజు ఇంకొక చరిత్ర కూడా, ఈరోజు జగజీవన్ రామ్ గారి యొక్క జయంతి. నేను గర్వపడుతున్న ఈ గ్రామానికి